హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే కథను ప్రారంభించబోయే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయి. కొంచెం టైం తీసుకొని ఛానల్ చెక్ చేసి కథలు విన్నాక మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కథలను లైక్ చేయండి. అలా చేసినట్లయితే ఇంకొంతమందికి రీచ్ అయ్యి అది నాకు హెల్ప్ అవుతుంది. అలాగే నేను ప్రజెంట్ చేసే విధానంలో ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నా కమెంట్ సెక్షన్లో ఇంటరాక్ట్ అవ్వండి నాతోటి. ఓకేనా? ఇక కథలోనికి వెళ్తే, ఈ కథ రాసిన వారు డి కామేశ్వరి గారు. కథ పేరు ఇంటింటి కథ. ఇక నా మాటల్లో వినేసేద్దాం. దీని మొదటి భాగం మన ఛానల్లో ఉందండి, అది విన్నాక ఇది కంటిన్యూ చేయండి. ఉదయం వసంత ఆసుపత్రికి వచ్చింది తల్లిని ఇంటికి పంపించడానికి. వసంతని చూస్తూనే కమల గుడ్ల నీరు కుక్కుంది. అక్కయ్య, నీ కష్టం కలిగిన ఒక మాట చెప్తున్నాను. ఈ పిల్ల పోవటం అంతా మన మంచికే అంటారు. చూడు, అలా జరిగింది. అక్కయ్య, నీకు భవిష్యత్తుకి దారి మూసుకొని పోకుండా చేయటానికే ఆ దేవుడు అలా చేశాడు. మన ఆర్థిక స్థితిలో ఆ పిల్లని ఏం పెంచగలం చెప్పు? తిండి పెట్టిన ముసలి వయసులో నాన్నకి అదో పెద్ద సమస్య అయ్యేది. ఇప్పుడు కాకపోతే ఇంకొన్నాళ్ళు అయినా నిన్ను చేసుకునేందుకు ఎవరన్నా ముందుకొస్తారు. పిల్ల లేకపోతే ఏ టైపో నేర్చుకొని నీ ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు ఎవరినన్నా ఇష్టపడి చేసుకోవచ్చు. పిల్ల ఉంటే దానికోసం నీవు అన్నింటిని త్యాగం చేసి జీవోత్సవంలా జీవితాంతం బతికేదానివి. నాకందుకే ఏం విచారం కలగలేదు. నీ ఊరికే అలా కుమిలి పోనక్కర్లేదు. నా మాట విని ఏడుపు మానేయ్. ఆరిందలా ఓదార్చింది. నోరు మూసుకోవే. బిడ్డని కన్నమ్మకు తెలుస్తుంది కడుపు కోత ఏంటో. నీకేం తెలుసే? పిల్ల పోతే అడ్డు తొలగిపోయింది సంతోషించమంటుంది. అవ్వా, నీ వాడదానివి కాదే. ఇవేం బుద్ధులు, ఇవేం మాటలే. మా తల్లి ఏ ఇంటికి వెళ్తుందో గాని కాంతమ్మ తీక్షణంగా మందలించింది. అమ్మా, నిజంగా మీ అందరికీ ఏదో సమస్య తీరినట్లుగా లేదు. మీరు పైకి చెప్పరు, నేను పైకి అంటాను, అంతే తేడా. అక్కకి కష్టంగా ఉంటే కొన్నాళ్ళు ఉంటుంది. తర్వాత నేను ఈరోజు అన్న మాటలే నిజం ఉందని దానికి తెలుస్తుంది. నోరు మూసుకొని వెర్రి మాటలు మాట్లాడకుండా కూర్చో. నేను ఇంటికెళ్ళి మళ్ళీ రాత్రికి వస్తా. ప్రసాద్ నీకు అన్నం తెస్తాడు. దానికి హార్లిక్స్, కాఫీ ఏది కావాలంటే అది కలిపి. కాంతమ్మ అప్పగింతలు పెట్టి ఇంటికెళ్ళింది. అక్క, నే అన్న మాటలకి నీకు కోపం వచ్చిందా? పక్క మీద కూర్చుంటూ అంది. కమల సాలోచనగా చెల్లెలి వైపు చూసి, లేదే, నీవన్నది నిజమేనే. నాన్నకి ఇంకో ఆడపిల్లని భరించే శక్తి లేదు. నీవన్నట్లు నేను చదువుకోవటానికి అన్నింటికీ అడ్డుగా ఉండేదేమో పాప. కానీ వసు, ఆ పాపని కళ్ళారా చూడకపోయినా కూడా ఏమిటో ఏదో కడుపులో బాధగా ఉందే. కడుపులో వెలితిగా, గుండెల్లో గుబులుగా ఉంది. ఇదేనేమో కడుపు తీపి అంటే. పోనీలే, పుట్టిన వెంటనే పోవడం మంచిదే అయింది. మమతలు పెంచుకున్నాకపోతే ఇంకా బాధగా ఉండేదేమో. ఒకసారి చూస్తానన్నా డాక్టర్ చూపించలేదే. చూస్తే బాధగా ఉంటుందంది. అయినా ఏదోలాగే ఉందే. కమల బేలగా దీనంగా అంది. వసంత కరిగిపోయింది. అక్కయ్య, నీవింకా ఆ విషయం ఆలోచించుకో. నీకు పెళ్ళి, పిల్ల ఇవన్నీ జరగలేదనుకొని మరో 2 నెలలు పోయాక కాస్త కోలుకున్నాక టైప్కు వెళ్ళటం ఆరంభించు. ఏదో వ్యాపకం లేకపోతే ఇలాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. నా మాట విను నువ్వు అంటూ నచ్చ చెప్పి ఆఖరికి కమల చేత అనిపించింది. అంతటితోటే ఏదో సాధించినంత ఆనందం కలిగింది వసంతకి. అమ్మోయ్ అక్కాయ్, నాకు ఉద్యోగం వచ్చేసిందే. ఉద్యోగం నాకు వచ్చేసింది. 12 గంటల వేళ వచ్చిన పోస్టులో ఉత్తరం చూసి వసంత చిన్నపిల్లలాగా చెంగున గెంతి వంటింట్లోకి వెళ్ళింది. ఆ వారం రోజులుగా ప్రతిరోజు ప్రతి క్షణం ఎదురు చూసింది వసంత ఆ ఉద్యోగం కోసం. ఒక్కో రోజు గడుస్తూ ఉంటే నిరాశపాలు ఎక్కువై ఇంకా రాదు, వస్తే ఈ పాటికే ఉత్తరం వచ్చేది. 4 రోజుల్లో చెప్తా అన్నారు. వారం రోజులు అయిపోయింది. బెంగగా అనుకునేది. నిజంగానంటే? కాంతమ్మ సంబరంగా అంది. కమల కూడా గదిలో గుమ్మం దగ్గరికి వచ్చి, నిజంగా వచ్చిందే, ఉత్తరం రాశారా? ఆరాటంగా అడిగింది. నిజమేంటి? ఇదిగో ఆర్డర్. రేపే జాయిన్ అవ్వమన్నారు. అమ్మా, జీతం ఎంతో తెలుసా? అంతా కలిసి 550. చూసావా అక్కయ్య, నీ చీర కట్టుకెళ్తే శుభం జరగదు అన్నావు. చూసావా, ఉద్యోగం వచ్చేసింది. ఫస్ట్ జీతంతో నీకో చీర కొంటాను. వసంత సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోయింది.
కాంతమ్మ సంతోషంగా, పోనీలే, ఏదో దేవుడి దయ వల్ల నీకన్నా ఉద్యోగం వచ్చింది, కాస్త వేడినీళ్లకు చన్నీళ్లుగా. మీ నాన్న కాస్త ఊపిరి పీల్చుకుంటారు అంది. ఎంతైనా వసంత అదృష్టవంతురాలే అమ్మా, అనుకున్నది సాధిస్తుంది కమల అంది. అప్పుడే వీధిలోంచి వచ్చిన ప్రసాద్ని గుమ్మంలో నిలబెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ చూపించింది వసంత. ప్రసాద్ మొహంలో సంతోషం, విచారం రెండూ ఒక క్షణం కదలాడాయి. నీవే నయమే నాకన్నా, మొదటి ఇంటర్వ్యూతోటే ఉద్యోగం సంపాదించావు, కంగ్రాట్స్ అన్నాడు అదోలా నవ్వి. అదేంట్రా, నాకు ఉద్యోగం వస్తే ఆముదం దాగిన మొహం పెట్టావు? వసంత దబాయించింది. కాదటే, పాపం 2 ఏళ్లుగా తిరుగుతున్నా రాలేదని వాడికి బాధగా ఉండదు? ఏడవకరా నాయన, మా బాస్తో చెప్పి నీకు ఉద్యోగం వేయిస్తా, వసంత వేళాకోళంగా అంది. ఏడిసావు, వెధవ పోజులు పెట్టకు. పెద్ద ఈవిడ గారికి దొరికాడు బాస్ ఇన్నాళ్లకి, వాడితో చెప్పి ఉద్యోగం వేయిస్తుంది ప్రసాద్ ఉక్రోషంగా అన్నాడు నవ్వుతూనే. సాయంత్రం మాలతి, శంకర్ వస్తుండగానే వాళ్ళకి ఎదురేళ్ళు చెప్పింది వసంత. వసంతకి ఊరందరికీ చాటించి ఈ సంతోష వార్త చెప్పాలి అన్నంత ఆనందంగా ఉంది. అక్కడికి పక్కింటి పిన్ని గారికి, ఎదురింటి వాళ్ళకి చెప్పేసింది. మాలతి విని, అమ్మయ్య, ఒక ప్రాబ్లం తీరింది, కథ 2వ సీన్ మొదలవ్వాలన్నమాట ఇంకా అంది నవ్వుతూ. అక్కయ్య, ఉద్యోగం దొరికింది, బాస్ నవమోహనకారుడు, అన్నీ కుదిరాయి. ఇంకా ఆ బాస్ అక్కయ్యని ప్రేమించి వరించి పూలమాలు తేవాలి మరి, వేళాకోళం చేసింది. అంతా నవ్వారు. వసంత ఉడుక్కుంది. మాలతి వేళాకోళంగా ఎగతాళి చేసినా ఎందుకో ఆ మాటలు కోపం తెప్పించలేదు. నిజంగా తను అనుకున్నట్లుగా ఒక్కొక్కటి జరుగుతున్నాయి. మాలతి అన్నట్లు ఆలోచిస్తున్న వసంత మొహంలో ఎరుపు చూసి, వసంతాదేవి గారు, అప్పుడే ఇంపాలా కార్లలో తిరిగేయకండి. ముందు మీరు బస్సుల్లో వెళ్తూ ఉండాలి, అప్పుడు బాస్ గారు లిఫ్ట్లు ఇస్తూ ఉండాలి. ఇంకా చాలా కథ ఉంది. మొదటి రీల్ తర్వాత 4వ రీల్కి వచ్చేయకండి, మాలతి వెక్కిరించింది. శంకర్ చప్పట్లు కొట్టాడు. వండర్ఫుల్, ఇదేదో సుఖాంతం సినిమా అయ్యేట్లుంది. గ్రూప్ ఫోటోకి మనం ఇప్పటి నుంచి రెడీ అవ్వాలి. చిన్నక్కయ్య, గ్రూప్ ఫోటోకి ఓ టెలికార్డ్ ప్యాంట్ కుట్టించవే జీతం రాగానే, శంకర్ సీరియస్గా అడిగాడు. అంతా నవ్వారు. కమల భర్త పోయాక ఆ ఇంట్లో చాలా రోజుల తర్వాత అంతా మనసారా నవ్వారు. వసంత ఉద్యోగంలో చేరింది మర్నాడు. ఆ ఆఫీసులో మొత్తం 40 మంది పనిచేస్తున్నారు. ఒక్కొక్క సెక్షన్ విడివిడిగా బుకింగ్స్, క్యాన్సిలేషన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా, ఇంటర్నేషనల్, అకౌంట్స్, బిల్స్, ఇలా విడివిడిగా పెద్ద హాలులో ఒక్కొక్క సెక్షన్ గ్లాస్ పార్టీషన్స్తో ఉన్నాయి. మొత్తం హాల్ అంతా ఎయిర్ కండిషన్ చేయబడి ఉంది. వసంత కాక అన్ని సెక్షన్స్ కలిపి 80 అమ్మాయిలు ఉన్నారు. రిసెప్షనిస్ట్ అమ్మాయి ఫాతిమా చాలా అందంగా, స్టైల్గా ఉంది అనుకుంది వసంత చూడగానే. ఎయిర్ ఇండియా టికెట్లు బుక్ చేసుకునే చోట స్మార్ట్గా ఉండే అమ్మాయిలనిద్దరిని పెట్టారు. 2 టైపిస్టులు అమ్మాయిలే. ఆపరేటర్ అమ్మాయే. మొదటి రోజు అంతా గాబరాగా, బిజీగా, ఏది ఎక్కడో ఎవరెక్కడో తెలియక బితుకుమని చూసింది. ఆఫీస్కి వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళాలో, తనెక్కడ కూర్చోవాలో, ఏం చెయ్యాలో తెలియక వెర్రి మొహంతో నిల్చుంది. ఫాతిమా వసంతను చూసి చిరునవ్వుతో దగ్గరికి రమ్మని సంజ్ఞ చేసింది. మీరు డైరెక్టర్కి పర్సనల్ స్టెనోగా సెలెక్ట్ అయి వచ్చారు కదూ, మీ సీటు బాస్ రూమ్లో ఉంది, ఉండండి, ఫ్యూన్ చూపిస్తాడు. కేశవ్, ఈ అమ్మగారు నళిని గారి సీట్లోకి వచ్చారు, సీట్ చూపించి తీసుకెళ్ళి. వెళ్ళండి, పర్వాలేదు, మీ సీట్లో కూర్చోండి. బాస్ వచ్చి లెటర్స్ అవి డిక్టేట్ చేస్తారు, షార్ట్ హ్యాండ్ తీసుకొని టైప్ చేయాలి. ఆయన వర్క్ అంతా మీరే చూడాలి. మిగతా ఆఫీస్ కాగితాలన్నీ టైప్ చేయటానికి అదుగో ఆ అమ్మాయి సుందరి, వల్లి ఉన్నారు. కేశవ్, ముందు ఈ అమ్మాయి గారిని అందరి సీట్ల దగ్గరకు తీసుకెళ్ళి పరిచయం చేయి. లేదులే, నేనే తీసుకెళ్తాలే అని వాచి చూసుకుంటూ ఇంకా టైం ఉందిలే అనుకుంటూ లేచింది ఫాతిమా. వసంతని వెంటబెట్టుకొని ప్రతి ఒక్క సీటు దగ్గరికి తీసుకెళ్ళి కొత్తగా అపాయింట్ అయిన బాస్ స్టెనో అని పరిచయం చేసింది. డైరెక్ట్గా బాస్ కింద పనిచేయాల్సిన వసంతని అందరూ కుతూహలంగా, మర్యాదగా నమస్కరించుకుంటూ చూశారు. వసంత అందరికీ పరిచయ నమస్కారాలు పెట్టింది. కొందరు మాత్రం ఓహో అన్నట్లు తలగరేసి మళ్ళీ పనిలో పడ్డారు. ఒకరిద్దరు ఫోన్లో బుకింగ్స్ చేసుకుంటూ వసంతను చూసి పలకరింపుగా నవ్వారు. అందరూ అయ్యాక ఫాతిమా ఆమెని బాస్ గదిలోకి తీసుకెళ్ళింది. అది వసంతని ఇంటర్వ్యూ చేసిన గదే. ఆ గదిలో ఒక పక్క కింద భాగం సగం వరకు టేక్ వుడ్ ఫ్రేమ్, మిగతా గ్లాస్తో పార్టీషన్ ఉంది. దానిలో ఒక టేబుల్, కుర్చీ, టైప్ మిషన్ ఉంది. మీ సీటు అదే.
బాస్ వచ్చే వేళ అయింది, మరేం పర్వాలేదు, గాబరా పడకండి. స్నేహపూర్వకంగా చెయ్యి నొక్కి వెళ్ళబోయింది. వసంత నోరు పెగల్చుకొని థ్యాంక్స్ అలాట్. ఏమీ తెలియక గాబరా పడ్డాను. రాగానే మీరు నాకు హెల్ప్ చేశారు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఈ ఆఫీసులో ఉద్యోగం చేయటం చాలా బాగుంటుందిలే అనిపిస్తుంది. కానీ నా సీటు కూడా అక్కడ మీ మధ్యన ఉంటే బాగుండేది. బిడియంగా గది చూస్తూ అంది వసంత. ఫాతిమా ఆశ్చర్యంగా చూస్తూ, భలేవారే, ఈ సీటు స్పెషల్ సీటు. దీనికోసం ఈ గదిలో కూర్చోవటం అదృష్టంగా భావిస్తారు. మీకంటే ముందు పనిచేసిన నళిని పెళ్లి చేసుకుని రిజైన్ ఇచ్చి వెళ్ళగానే సుందరి, వల్లి ఈ పోస్టు వాళ్ళకి రావాలని ఎంతో తాపత్రయపడ్డారు. వాళ్ళని కాదని కొత్త అమ్మాయిని సెలెక్ట్ చేసినందుకు వాళ్ళకెంత కోపంగా ఉందో. అలాంటిది ఈ సీటు ఇక్కడ కాకుండా అందరి మధ్య ఉండాలంటారేంటి? బాస్కి పర్సనల్ స్టెనో అంటే బాస్లా అధికారం చెలాయించే సీట్ అండి బాబు అది. మై గాడ్, మీతో బాతాకాన్ని పెట్టుకుని కూర్చున్నానేంటి? లంచ్ అవర్లో మాట్లాడుకుందాం. పరిగెత్తినట్లే వెళ్ళిపోయింది ఫాతిమా. అప్పటికి కొంచెం కంగారు తగ్గి వసంత తన సీటుకు వెళ్ళి కూర్చుంది. ఆ రోజు ఈ పార్టీషనే గమనించలేదు అనుకుంది. ఎయిర్ కండిషన్ చల్లదనం అనుభవిస్తూ తనకి ఉద్యోగం రావటం ఎంత అదృష్టమో ఆలోచిస్తూ ఆనందిస్తూ కూర్చుంది. ఆఫీస్లో అమ్మాయిలంతా స్మార్ట్గా డ్రెస్ అయ్యారు. తనకున్నవి 4 మంచి చీరలు. ఈ నెల ఎలాగో ఆ 4 చీరలు, అక్క చీరలు 3 మంచివి ఉన్నాయి. వాటితో గడిపితే జీతం తీసుకోగానే ముందు 4 చీరలు కొనుక్కోవాలి. ఆఫ్ ఆర్గండి, 2 ఆఫ్ అమెరికన్ జార్జెట్ లాంటి చీరలు 70-80లో వస్తాయి. ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోవాలి. అలా కొనుక్కోవాల్సిన లిస్టు ఆలోచిస్తూ జీతంలో సగం తను తీసుకొని మిగతా సగం తండ్రికి ఇవ్వాలని కాగితం మీద లెక్కలు కట్టింది. ఆ తర్వాత ఆలోచన బాస్ మీదకి మళ్ళింది. నిన్న ఇంటర్వ్యూ చేసిన 3లో డైరెక్టర్ ఎవరో ఆ ముసలాళ్ళు రారు కదా? వసంత కుతూహలంగా ఆరాటంగా చూసింది. ఫాతిమాని ఆ విషయం అడగాల్సింది అనుకుంది. ఫాతిమాతో స్నేహం చేసుకోవాలి, లేకపోతే ఇంతమంది మధ్య అలవాటయ్యే వరకు ఒంటరిగా ఫీల్ అవ్వాలి. ఆ సుందరి, వల్లి ఇద్దరూ తమ పోస్ట్ ఎగరేసుకుందని తనను చూసి మొహాలు అదోలా పెట్టారు. వసంత ఆలోచిస్తూ ఉండగానే గదిలో బూట్ల చప్పుడు విని తలెత్తి చూసి గాబరాగా లేచి నిలబడింది. నిన్నటి 3లో ఒక ఆయన, ఆ యువకుల్లో పోలికలున్నాయన లోపలికి వచ్చాడు. సీట్లో కూర్చుంటూ వసంతం చూసి గుడ్ మార్నింగ్, జాయిన్ అయ్యారన్నమాట ఇంగ్లీష్లో పలకరించాడు. ఆయన రాగానే గుడ్ మార్నింగ్ అనాలని తట్టినందుకు వసంత గాబరా పడి గుడ్ మార్నింగ్ సార్ అంది తన కుర్చీలోంచి లేచి ఉతలకు వస్తూ. ఈ సీట్లో పని గురించి మీకు ఎవరైనా చెప్పారా? నా పర్సనల్ స్టెనో అంటే ఇక్కడ నేను డిక్టేట్ చేసే కాగితాలు, ఉత్తరాలు ఈ గది దాటి వెళ్ళకూడదు. ఈ విషయాలన్నీ సీక్రెట్గా ఉండాలి. నేను డిక్టేట్ చేసిన ఉత్తరాలు డిస్పాచ్ కూడా ఇక్కడి నుంచే అవ్వాలి. డిస్పాచింగ్ విషయాలు తెలియవేమో మీకు అంటూ ఆగి బెల్ నొక్కారాయన. ప్యూన్ రాగానే డిస్పాచ్ క్లర్క్ మూర్తిని పిలు ఒక్కసారి అన్నాడు. మూర్తి అనే అతను రాగానే ఈ అమ్మాయి కొత్తగా స్టెనోగా చేరింది. ఉత్తరాల డిస్పాచింగ్ వగైరా గురించి ఈ అమ్మాయికి 1-2 రోజులు దగ్గరుండి చూపండి. ఇంకా తెలియనివి ఉంటే ఆ టైపిస్ట్ అమ్మాయిలని కొంచెం చెప్పమనండి అన్నాడు. ఎస్ సార్ వినయంగా అని అతను వసంత వైపు తిరిగి మీ ఉత్తరాల టైపింగ్ అయ్యాక ప్యూన్తో చెబితే వచ్చి చెప్తాను అన్నాడు. వసంత తల ఊపింది. 1-2 రోజులు కొత్తగా ఉంటుంది, అలవాటైపోతుందిలే. ఆల్ రైట్, ఆ రైటింగ్ ప్యాడ్ తెచ్చుకోండి, కొన్ని లెటర్స్ డిక్టేట్ చేస్తాను అన్నాడు. వసంత లెటర్ ప్యాడ్, పెన్సిల్ తెచ్చుకుంది. ప్లీజ్ బి సీటెడ్ అన్నాడు ఆయన. ఆయన మొత్తం 5 ఉత్తరాలు డిక్టేట్ చేశాడు. షార్ట్ హ్యాండ్ తీసుకున్నాక ఆయన చెప్పిన ప్రకారం ఎన్నేసి కాపీలు కావాలో టైప్ చేసింది వసంత. ఉత్తరాలను బట్టి ఆయన పేరు జీవన్లాల్ అని అర్థమైంది. ఆ ఉత్తరాలను బట్టి బిజినెస్ ఉత్తరాలు, ఆయన బిజినెస్ తీరు కొద్దిగా అర్థమైంది. ఏదో పెద్ద కంపెనీ 16,000 బకాయి ఉందని, దయచేసి వీలైనంత త్వరలో చెల్లించమని కోరుతూ ఒక ఉత్తరం. ప్యారిస్ నుంచి వచ్చే ఫారిన్ టూరిస్ట్ బృందం 40 మందికి వారు కోరిన విధంగా ఎయిర్ ఇండియాలో ఫలానా రోజున టిక్కెట్లు రిజర్వ్ చేసినట్లు కన్ఫర్మేషన్ ఇస్తూ ప్యారిస్ పంపాల్సిన ఉత్తరం. ఇంకేదో ఆఫీస్ నుంచి ఢిల్లీలో జరిగే కాన్ఫరెన్స్కి వెళ్లే 25 మందికి టిక్కెట్లు కావాలని రాసిన దానికి ఆ తేదీ ఫ్లైట్లో అన్ని టిక్కెట్లు దొరకవని ఒక ఉత్తరం. ఎవరో క్యాన్సిలేషన్ టిక్కెట్లు, డబ్బు ఎన్ని ఉత్తరాలు రాసినా వాపసు ఇవ్వటం లేదు మా కంపెనీ.
ఇక మీదట మీ ట్రావెల్ ఏజెన్సీతో మేము లావాదేవీలు పెట్టుకోము అని ఘాటుగా రాసిన దానికి వినయంగా ఆ ఉత్తరానికి జవాబు, చెక్కు అప్పుడే పంపామని రాసిన ఉత్తరం ఒకటి. ఇలాంటి ఉత్తరాలు బట్టి బిజినెస్ స్వరూపం కొంచెం అర్థమైంది. ఆఖర్న ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కొద్ది వ్యవధి కావాలని కోరుతూ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్కి రాసింది. అన్ని ఉత్తరాలు వసంత టైప్ చేసేసరికి గంటన్నర పట్టింది. అవి తీసుకెళ్ళి ఆయన టేబుల్ మీద పెట్టింది. అంతవరకు ఆయన ఏవో కాగితాలు చూస్తూ, చుట్టూ ఉన్న 3 ఫోన్లు మోగుతుంటే జవాబిస్తూ, ఎవరెవరినో పిలిచి ఏదో చెప్తూ చాలా బిజీగా ఉన్నాడు. వసంత టైప్ చేసిన ఉత్తరాలు చూసి ఆయన చదివి సంతకాలు పెట్టాడు. ఆలోగా పోస్ట్ వచ్చింది. పోస్ట్లో వచ్చిన ఉత్తరాలని ఆయన చదివి ఇస్తే వాటికి జవాబులు, వెళ్ళింది లేంది, పాత ఫైల్స్లో ఆఫీస్ కాపీ చూసి నోట్ పుటప్ చేయటం, రొటీన్ ఉత్తరాలైతే ఆఫీస్ ఫైల్స్లో కరెస్పాండెన్స్ చూసి జవాబు వసంత డ్రాఫ్ట్ చేసి పెడితే ఆయన సంతకం తీసుకొని టైప్ చేసి పంపటం, ఆయన ఉత్తరాలు చూసి ఇవ్వాల్సిన జవాబు డిక్టేట్ చేస్తే లంచ్ తర్వాత మిగతావి టైప్ చేసి సాయంత్రం పోస్టల్లో పంపటం. రోజు వసంత చేయాల్సిన పని గురించి చెప్పాడు జీవన్లాల్. వసంతకి ఇప్పుడిప్పుడే పని అర్థం కాసాగింది. ఆయన చెప్పిన అన్నింటికి తల ఆడించింది. పాత ఫైల్స్ ఎక్కడున్నాయో చూపాడు ఆయన. ఉత్తరాలు డిక్టేట్ చేసి ఆయన లంచ్కి వెళ్ళిపోయాడు. వసంత మళ్ళీ టైప్ మిషన్ ముందు కూర్చుంది. అదేంటి, టిఫిన్ బ్రేక్ 1 గంట, రండి టిఫిన్ తిందాం. ఫాతిమ చనువుగా వచ్చి పిలిచింది. అక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం చిన్న హాల్ ఉంది. దానిలో మ్యాగజైన్స్ చాలా ఉన్నాయి. అంతా లంచ్ తింటూ మ్యాగజైన్స్ చూస్తూ 1 గంట రిఫ్రెష్ అవుతారు. వసంత ఫాతిమాతో అక్కడికి వెళ్ళేసరికి అంతా గుంపులుగా చేరి మాట్లాడుకుంటూ ఇంటి నుంచి తెచ్చిన టిఫిన్ బాక్సులు తెరుచుకొని టిఫిన్లు తింటున్నారు. ఏ 10 మందో తప్ప మిగతా అంతా ఇంటి నుంచే తెచ్చుకున్నారు. బ్యాచిలర్ కుర్రాళ్ళు మాత్రం ప్యూన్ చేత పక్కనున్న హోటల్ నుంచి కాఫీ, టిఫిన్ ఏదో ఒకటి తెప్పించుకుంటున్నారు. మీరేం టిఫిన్ తెచ్చుకోలేదా? ఫాతిమ వసంతని అడిగింది. వసంత బిడియంగానే చుట్టూ చూస్తూ, ఇక్కడి పద్ధతులు ఏంటో నాకేం తెలియలేదు, రేపటి నుంచి తెచ్చుకుంటాను. తెచ్చుకోండి, లేకపోతే వీళ్ళిచ్చే జీతం కాస్త టిఫిన్కి, బస్ ఛార్జీకే అయిపోతుంది. నేను కూడా కాఫీ, టిఫిన్ 2 తెచ్చుకుంటాను అంటూ ప్లాస్టిక్ అలిన బుట్టలోంచి కాఫీ ఫ్లాస్కు, టిఫిన్ బాక్స్ తీసింది. ఇవాళ మనిద్దరం షేర్ చేసుకుందాం అంటూ తను తెచ్చుకున్న 3 పరోటాల్లోంచి 1.5 తుంచి మూత మీద పెట్టి ఇచ్చింది. వద్దండి, మీరు తెచ్చుకున్న దానిలో నాకు ఇచ్చేస్తున్నారు, నేను హోటల్ నుంచి తెప్పించుకుంటాలే, మొహమాట పడింది వసంత. పర్వాలేదు, ఇలా షేర్ చేసుకొని తింటుంటాం మేమందరం. మీరు తెచ్చినవి నాకు ఇష్టమైనవి నేను తీసుకొని తింటాను. మనందరం కలిసిమెలిసి పనిచేస్తున్నాం. ఒకరోజు నేను తీసుకొని రాకపోతే మీరు పెట్టరా అంటూ చనువుగా భుజం తట్టి ఇచ్చింది. నాకు మీ తెలుగు వాళ్ళ టిఫిన్లంటే అంటే మీ దోశ, ఇడ్లీ, ఉప్పిడి పిండి మినపరొట్టె భలే ఇష్టం. నళిని పెడుతుండేది. మీరవి తెచ్చారంటే అంతా లాక్కుంటాను అంది. తప్పకుండా, రోజు ఒకటి తెస్తాను అంది నవ్వుతూ. చుట్టూ అంతా కొత్తగా వచ్చిన వసంతని కుతూహలంగా చూశారు. కొంతమంది దగ్గరగా వచ్చి మాట కలిపారు. అంతా సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ తిన్నారు. కాసేపు సోఫాల్లో వాలి పుస్తకాలు తిరగేసి టైం కాగానే సీట్లోకి వెళ్ళిపోయారు. వసంతకి ఆ వాతావరణం అంతా చాలా నచ్చింది. అంతా ఫ్రెండ్లీగా ఉన్నారు. తన అదృష్టం కొద్దీ మంచి ఉద్యోగం దొరికింది అని సంతోషించింది. వసంతకి ఒక్కటే కాస్త నిరుత్సాహం అనిపించింది. బాస్ ఈ ముసలాయన కాకుండా ఆ యువకుడైతే ఎంత బాగుండును అనిపించింది. అతను ఇంటర్వ్యూలో ఉన్నాడు, మరి ఈయన కొడుకే కదా ఆఫీస్కి, అతను రాడా? ఆ సందేహం ఫాతిమాని అడగాలనుకునే లోపలే టైం అయిపోయింది. సాయంత్రం బస్కు వెళ్ళినప్పుడు అడగాలి అనుకుంది. సాయంత్రం ఫాతిమా చెప్పిన విషయం వినగానే వసంత మనసు గాలిలో తేలిపోయినట్లయిపోయింది. సాధారణంగా ఆ కొడుకే ఇక్కడ చూసుకుంటాడంట. వాళ్ళకి ట్రావెలింగ్ ఏజెంట్స్ కాక ఇంకా 2 బిజినెస్లు ఉన్నాయంట. తండ్రి, పినతండ్రి అవి చూస్తూ ఉంటారంట. అప్పుడప్పుడు కొడుకు పై ఊర్లకు వెళితే తండ్రి ఆఫీస్కు వస్తాడంట. ఆ వివరణ వినగానే ఏదో సాధించినంత ఆనందం కలిగింది వసంతకి. తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతూ ఉంది అన్న తృప్తితో ఆమె మొహం కళకళలాడిపోయింది. ఏమైందిరా నాయనా, భోజనానికి రారా? ఉదయం నుంచి తిండి త్రిప్పలేవు. ఇదేం నీకు కొత్త? ఈరోజు ఇంతలా మొహం పెట్టుకొని కూర్చున్నావు. తిండి తినకుండా మాడితే ఉద్యోగం వస్తుందా? ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళావు, ఇది ఒకటి అందులో. పదరా, నన్ను అరిపించకు. అప్పటికి 10 సార్లు భోజనానికి రమ్మని పిలిచి విసిగిపోయింది కాంతమ్మ. ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రసాద్ 2 గంటల వేళ మొహం వాడిపోయి ఇంట్లోకి వచ్చి
గదిలోకి వెళ్ళి పక్క మీద వాలిపోయాడు. కాంతమ్మ అన్నానికి రమ్మని 10 సార్లు పిలిచి పిలిచి విసిగిపోయింది. నాకు ఆకలిగా లేదు, నన్ను విసిగించకమ్మా, నన్ను పడుకోని అన్నాడు విసుగ్గా. తల్లి మనసు ఊరుకోక ఆవిడ పిలుస్తూనే ఉంది. ఎన్నో ఉద్యోగాలకి ఇంటర్వ్యూలకు వెళ్ళి మొహం వాల్చుకుని వచ్చే కొడుకుని చూస్తే ఆవిడికి కడుపు తరుక్కొని పోతుంది. ప్రసాద్ వసంతకి ఉద్యోగం దొరికిన దగ్గర నుంచి మరీ తప్పు చేసిన వాళ్ళలాగా కుంచుకుపోతూ ఇంట్లో ఏదో పరాయి వాళ్ళగా తప్పుకొని తిరుగుతూ ఎవరితో మాట్లాడకుండా అన్యమనస్కంగా కూర్చునే కొడుకుని చూస్తే ఆవిడికి బాధ వేసేది. ఉద్యోగం లేకుండా కూర్చోవటం మగవాడికి ఎంత కష్టమో ఆవిడికి అర్థం కాకపోయినా కొడుకు మొహాన 2 ఏళ్లుగా నవ్వే కనపడకపోవటంతో ఆవిడకి దిగులుగా జాలిగా ఉంది. రోజు పూజ చేసేటప్పుడు, నాయనా వెంకటరమణమూర్తి, వాడికి ఉద్యోగం వస్తే నీ కొండకి పంపిస్తా, ఉద్యోగం ఇప్పించు అంటూ ప్రార్థించేది. ప్రతిసారి నిరాశగా ఇల్లు చేరి ఉద్యోగం రానందుకు బాధపడుతూ చిరాగ్గా ఉండేవాడు. కానీ ఈసారి ఏదోలాగా పెద్ద ఆపద నెత్తిన పడిన వాళ్ళలాగా, జీవన్మరణ సమస్య ఎదురైతే ఏం చెయ్యాలో తోచిన వాళ్ళలాగా దిగాలు పడిపోయి ఎప్పుడూ కనపడలేదేమో, ఏం జరిగిందో తెలియక ఆవిడ గాబరా పడింది. నేను అన్నం తిన్నమ్మా, నన్ను విసిగించకు, వెళ్ళు మరోసారి కసిరాడు ప్రసాద్. ఆవిడ చేసేదేం లేక బాధగా వెళ్ళిపోయింది. సాయంత్రం వసంత, మాలతి, శంకర్, వెంకట్రావు వరుసగా ఒక్కొక్కరు ఇల్లు చేరినప్పుడల్లా ప్రసాద్ వైఖరి చెప్పింది. అంత ఆశ్చర్యంగా విన్నారు, జాలిగా మొహాలు పెట్టారు, బాధపడ్డారు. వాడిని పూటకు అలా వదిలేయమ్మా, రేపటి సర్దుకుంటాళ్లే, పూర్ ఫెలో, ఐ పిటీ హిమ్ అంది వసంత. మాలతి కాఫీ తీసుకెళ్ళి, కాఫీ తాగన్నయ్యా అంది. ప్రసాద్ ఓసారి లేచి కూర్చొని కాఫీ తాగేసి గ్లాసు ఇచ్చేసి మళ్ళీ పడుకున్నాడు. మాలతి ఎలా పలకరించాలో తెలియక బయటకెళ్ళిపోయింది. ఆఖరికి 6 గంటలకి వెంకట్రావు గారు వచ్చాక ఆవిడ మళ్ళీ సోది చెప్పుకొచ్చింది. ఆయన నిట్టూర్చారు భారంగా. ఎవడికన్నా విరక్తి పుడుతుంది ఈ పరిస్థితుల్లో, చూడాలి, ఏం చేయాలో తోచడం లేదు, ఏదో ఒకటి చేయటానికి లేక వాడు పిచ్చెక్కిపోతున్నాడు అన్నాడు. అది సరే, ముందు ఏం జరిగిందో కనుక్కోండి కాస్త ఆదుర్దాగా అంది. ఏం జరగటానికి ఏముందే, ఉద్యోగం రాలేదు, బాధపడుతున్నాడు అంటూనే అయిష్టంగా ప్రసాద్ అని పిలిచాడు. 2 సార్లు పిలిచాక సావిట్లోకి వచ్చాడు ప్రసాద్ నెమ్మదిగా. ఏమైంది ఇంటర్వ్యూ, ఈసారి సెలెక్ట్ అవ్వలేదా? సరే అయిందేదో అయిపోయిందిలే, తిండి మాంటం ఎందుకు, ఉద్యోగం రాకపోతే పస్తులు. ఉద్యోగం ఇస్తా అన్నారు ప్రసాద్ నెమ్మదిగా అన్నాడు. ఒక్కసారిగా అందరి మొహాల్లో కళ వచ్చింది. ఆ తర్వాత అపనమ్మకంగా చూస్తూ మరేం అన్నారంతా ఒక్కసారిగా ఉత్సాహంగా. వాళ్ళిస్తా అన్నది గుమస్తా ఉద్యోగం కాదు, వాళ్ళ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా చేస్తామన్నారు. ఉండటానికి పెద్ద మేడ, కారు అన్నీ ఇస్తామన్నారు. ఏంటి, తెల్లబోయారంతా. ప్రసాద్కి ఉద్యోగం రాలేదని ఏమైనా మతి చెల్లించిందా అన్నట్లు అప్రతిభులై చూశారందరూ. ప్రసాద్, ఏంటి మాట్లాడుతున్నావు? వెంకట్రావు గారు అందరికంటే ముందుగా తేరుకొని అడిగారు. అవును, ఇంకా 50,000 క్యాష్ ఇస్తామన్నారు. ఈసారి ప్రసాద్కి ఏదో అయిందన్న అనుమానం అందరికీ బలపడింది. అంతా ఆందోళనగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒరేయ్, నీకు మతేమన్నా పోయిందా? కాంతమ్మ ఆందోళనగా అడిగింది. ప్రసాద్ అందరి వంక స్థిరంగా చూశాడు. నాకేం మతిపోలేదు, బుర్ర చల్లలేదు. తిన్నగా వినండి. ఆ కంపెనీ ప్రొప్రైటర్ నారాయణమూర్తి గారు నన్ను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చేస్తా అన్నారు. ఇల్లు, కారు, క్యాష్ అంతా ఇస్తారు. కానీ ఒక షరతు మీద, వాళ్ళమ్మాయిని పెళ్ళాడాలంట. ప్రసాద్ మాటలు ఉగ్గబట్టి వింటున్న అంతా ఒక్కసారి తేలిగ్గా నిట్టూర్చారు. అంతే కదా, దానికే ఉంది. అంత లక్షాధికారులు, అంత బిజినెస్ ఉన్నవాళ్ళు నీకు పిలిచి పిల్లనిచ్చి హోదా, ఉద్యోగం, డబ్బు ఇస్తామంటే కొంప మునిగిపోయినట్లు మాట్లాడతావేరా? కాంతమ్మ అంది ఆనందంగా. ఆగు, వెంకట్రావు గారు అసహనంగా కాంతమ్మని వారించి, అంత లక్షాధికారులు, మేడలు, కార్లు, డబ్బులు అన్నీ ఇవ్వగలిగే వాళ్ళకి నీ వంటి అల్లుడు దొరకలేదా? ఓ గుమస్తా కొడుక్కి బీకామ్ చదివి ఉద్యోగం చేసుకోవాలనుకునే మనలాంటి సామాన్యులకి పిల్లనెందుకు ఇస్తామన్నారు? ఆయన అనుమానంగా చూస్తూ అడిగారు. అప్పటికి ఆ విషయం అందరికీ తట్టి జవాబుకి ఆరాటంగా చూశారు ప్రసాద్ వంక. వాళ్ళ అవిటి పిల్లని పెళ్ళాడితే అదంతా లాభంగా ఇస్తారు. పోలియో వచ్చి 2 కాళ్ళు పడిపోయిన ఆ అమ్మాయిని, జీవితాంతం నడవలేని వాళ్ళ పిల్లని పెళ్ళాడితే నష్టపరిహారంగా ఇస్తారు. అవన్నీ ప్రసాద్ ఒక్కొక్క మాట ఒత్తి పలికాడు అందరినీ చూస్తూ. పిడుగుపడ్డట్లుగా నిశ్శబ్దం అయిపోయారంతా. అందరి ముఖాలు వెలవెలాబోయాయి. అవిటి పిల్ల,
అప్పటి వరకు ఆరాటంగా విన్న అందరి మొహాలు మాడిపోయాయి. కాంతమ్మ ఆందోళనగా చూస్తూ అంది, అంటే అన్నీ ఉన్న వాళ్ళెవరు చేసుకోరు అని, ఇలా మనలాంటి వాళ్ళైతే ఒప్పుకుంటారు అని ఉద్యోగం, డబ్బు అన్నీ ఇచ్చి చేద్దామనుకున్నారన్నమాట. లేకపోతే వాళ్ళు మనలాంటి వాళ్ళ మొహమైనా ఎందుకు చూస్తారు? ఏదో లోటుండబట్టే ఆశ చూపించి అల్లుని చేసుకోవాలనుకున్నారు. బాగానే ఉంది, ఇంకా ఏంటో అనుకున్నాను. దానికోసం ఇంత బుర్ర పోగొట్టుకొని తిండి మానుకోవటం దేనికి? వెంకట్రావు గారు విసుగ్గా అన్నారు. ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని నిర్ణయించుకున్నాను, ప్రసాద్ నెమ్మదిగా అన్నాడు. అంతా ఆశ్చర్యంగా చూశారు. ఏమిటి, అవుటి పిల్లని చేసుకుంటావా? మతిగాని పోయిందా? కాంతమ్మ అడిగింది. ఎంత డబ్బు, ఉద్యోగం అవి ఇచ్చినా చూస్తూ చూస్తూ ఆవిడతాన్ని అలా చేసుకుంటావు? పెళ్ళంటే జీవితాంతం ఉండేది. నడవలేని భార్యతో ఏం కాపురం చేస్తావు, ఏం సుఖపడతావు? వెంకట్రావు గారు అసహనంగా అన్నారు. కాపురం చేయొచ్చని పిల్లల్ని కంటానికి ఏ లోపం లేదంటున్నారంట డాక్టర్లు. అయితే మాత్రం కాళ్ళు లేని భార్యతో ఏ సంతోషం లేకుండా డబ్బు తింటూ బతికేస్తావా ఏంటి? కాంతమ్మ తల్లి ప్రాణం అంగీకరించలేదు. అమ్మా, ఏ సుఖమన్నా డబ్బుతోటే ముడిపడి ఉందని ఈ 2 ఏళ్లలో నాకు బాగా అర్థమైందమ్మా. ఉద్యోగం లేకుండా, డబ్బు లేకుండా నానా బాధలు పడుతూ బతికే కంటే డబ్బిచ్చే సుఖాలన్నా పొందటం తెలివైన పని అని నిర్ణయించుకున్నాను. డబ్బు లేకుండా పెళ్ళాం ఉండి మాత్రం పొందే సుఖం ఏముంటుంది? పస్తులు, రోగాలు, పిల్లలు, ఏడుపుల మధ్య పొందే సుఖం ఏముందమ్మా? కనీసం డబ్బుంటే భార్య స్థానంలో 10 మంది పనివాళ్ళు నాకు అన్నీ అమరుస్తారు. సంసారానికి భార్య ఉంటుంది. కారు, మేడ, డబ్బిచ్చే సుఖాలను వదులుకోవటం తెలివి తక్కువమ్మా. ఆలోచించు. వాళ్ళిచ్చే 50,000తో వసంత, మాలతీకి పెళ్ళిళ్ళు చేయొచ్చు. కమలకి టైపు అది నేర్పించి మా ఆఫీసులో ఉద్యోగం ఇప్పించవచ్చు. నాకొచ్చే జీతంతో మనం హాయిగా బతికేయచ్చు. శంకర్కి మంచి చదువు చెప్పించవచ్చు. మీ కొడుకు అంత హోదాలో ఉన్నాడు అంటే మీకు గర్వం కాదు? ఈ పెళ్ళి వద్దంటే ఎప్పుడో ఏదో గుమస్తా ఉద్యోగం దొరకచ్చు. ఏ 4-5 వందలతో చాలీ చాలని జీతంతో నేను నా సంసారం తిని తినక గడపాలి. అమ్మా, నేను ఉదయం నుంచి అంతా ఆలోచించాను. నేను ఈ అవకాశం వదులుకోనమ్మా. ఒక్క కాళ్ళు లేని లోటు తప్ప మిగతాది అంతా ఆలోచిస్తే అదృష్టం కొద్దీ ఈ అవకాశం నాకు వచ్చింది అనుకోవాలి. అంచేత మీరు నాకు అడ్డు చెప్పకండి నాన్న, ప్రసాద్ స్థిరంగా అన్నాడు. అందరూ మౌనంగా ఆలోచనలో పడ్డారు. భవిష్యత్తులో తమ స్థితిగతులు ఈ పెళ్లితో ఎలా మారేది అంచనా కట్టసాగారు ఎవరి మనసులో వారు. వెంకట్రావు గారి బుర్రల్లో 50,000 కదిలాయి. ఇంకో జన్మ ఎత్తినా అంత డబ్బు తను సంపాదించలేడు. ఆడపిల్లలిద్దరి పెళ్ళిళ్ళు ఎలా చేయను భగవంతుడా అని బెంగపెట్టుకున్న తరుణంలో ఆ డబ్బుతో పెళ్ళిళ్ళు, పేరంటాలు, చదువులు అన్నీ అయ్యి నిశ్చింతగా ఉండొచ్చు. ఈ దినదినగండం బతుకు నుంచి విముక్తుడై హాయిగా బతకచ్చు. అందరి మనస్సులు డబ్బు ప్రభావానికి ప్రలోభపడ్డాయి. కానీ చూస్తూ చూస్తూ ప్రసాద్ని ఉరికంబం ఎక్కించినట్లుగా ఏదో బాధగా అనిపించింది. తమ స్వార్థం కోసం ప్రసాద్ సుఖ సంతోషాల్ని బలిపెట్టాలా? తమ కోసం వాడంత త్యాగం చేస్తుంటే సంతోషంగా అంగీకరించాలా? ఎవరి మనస్సుల్లో వాళ్లే బాధపడ్డారు. ఏంటమ్మా, ఏదో కొంప మునిగిపోయినట్లు అలా చూస్తున్నారేంటి అందరూ? తేలిగ్గా నవ్వటానికి ప్రయత్నించాడు ప్రసాద్. కానీ ఆ నవ్వు అతని పెదాల నుంచి వచ్చింది కానీ గుండెల్లోంచి రాలేదని అందరికీ అర్థమైంది. ఏమోరా నాయనా, తలుచుకుంటే నాకేదో గుండెల్లో గుబులుగా ఉంది. నా మనసు ఒప్పటం లేదు. ఆ పై నీ ఇష్టం. అనుభవించేది నువ్వు, నీ ఇష్టం, మీ నాన్న ఇష్టం అంది కాంతమ్మ. నే మాత్రం ఏం చెప్పగలను? వాడన్నది ఓ విధంగా నిజం. డబ్బు లేని బాధ అన్నింటికంటే గొప్పది. దాని ముందు అవిటి భార్యను భరించటం సులువేనేమో. ఏమో, అది వాడు ఆలోచించుకోవాల్సిన విషయం. రేపు కష్టం, నిష్ఠూరం ఎదుర్కోవాల్సింది వాడు ఆలోచించుకొని ఇష్టపడితే నేను చెప్పేదేముంది? అమ్మా, ఇదే మన ఇంట్లో ఒక ఆడపిల్ల అలాగే ఉంటే ఎలాగలాగా పెళ్లి చేయాలి అని తాపత్రయపడవా? ఏదో లోటున్నా అందరిలాగే తమ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలని తల్లిదండ్రులు ఆరాటపడరా? ఏదో రోగం, పిచ్చి కిచ్చి కాదు కదా, అవయవ లోపం అంతే కదమ్మా. పోనీ పిల్ల ఎలా ఉంటుందో చూసావా? కాంతమ్మ రాజీకొచ్చిన ధోరణిలో అడిగింది. ఉంటుంది ఓ మాదిరిగా, చామన ఛాయగా, మొహం పర్వాలేదు. నిజానికి ప్రసాద్ ఆమెను చూసింది పట్టుమని 2 నిమిషాలు. ఆ ఇల్లు, ఐశ్వర్యం చూసిన కళ్ళకి ఆమె అందం గురించి పట్టించుకునే ఓపిక లేకపోయింది. అస్సలు జరుగుతున్నది అంతా ఏదో నమ్మశక్యం కాని కల్లాగా అనిపించింది. అతను ఊహించని విషయం అతి త్వరగా అతని ప్రమేయం లేకుండా అంతా జరిగిపోయింది. ఇంటర్వ్యూకి వెళ్ళిన అతన్ని నారాయణమూర్తి గారు ఎగాదిగా చూశారు. ఇంటి పేరు, కులగోత్రాలు, పుట్టుపూర్వోత్తరాలు
అడుగుతూ ఉంటే ప్రసాద్ ఆశ్చర్యపడుతూనే చెప్పాడు. ఆ జవాబులు విని ఆయన సంతృప్తి పడ్డట్టు తల ఊపాడు. మిస్టర్ ప్రసాద్, మీరు బయట కాసేపు వెయిట్ చేయండి, మళ్ళీ పిలుస్తాను అన్నాడాయన. అంత మాత్రం మాటలే, ఈ ఉద్యోగం తనకు వచ్చేసినట్లు సంబరపడిపోయాడు ప్రసాద్. లేకపోతే ఎందుకు ఉండమంటాడు అని గాల్లో మెడలు కట్టాడు. మిగతా అందరినీ ఇంటర్వ్యూ పూర్తయ్యాక ఆయన మళ్ళీ ప్రసాద్ని పిలిచి, మిస్టర్ ప్రసాద్, నాతో ఒక్క అరగంట ఇంటికి రాగలరా? మీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు. ఆయన మాటలకు తబ్బిబ్బైపోయాడు. ఆయన అన్నదానికి అర్థం బోధపడకపోయినా ఈ ఉద్యోగం తనకు వచ్చినట్లే. లేకపోతే అంత డబ్బు కలిగిన ఆయన తనతో ఎందుకు మాట్లాడతాడు అనుకున్నాడు. ఆయనతో పాటు ఆయన పెద్ద కారులో, పాముల నేల మీద మెత్తగా పాకే కారులో ఆయన ఇంటికి వెళ్ళటం, ఇంటికి వెళ్ళాక బంజారా హిల్స్లో ఆ బంగళాని, దాని వైభవాన్ని ఒక్కొక్క గది ఆయన చూపిస్తూ ఉంటే నోట మాట రానట్లుగా ఆశ్చర్యంగా చూశాడు. ఏ హిందీ సినిమా సెట్టింగుల్లోనో చూడటం తప్ప అంత ఖరీదైన, అంత అందమైన భవంతి, ఫర్నిచర్ చూడలేదేమో. వింతగా కుతూహలంగా తెల్లబోతూ చూస్తున్నాడు. చూస్తున్నంతసేపు అదంతా ఆయన ఎందుకు చూపుతున్నాడో అన్న ఆలోచన రాలేదు. తర్వాత ఆయన తన ఎయిర్ కండిషన్ ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టి నౌకర్ తెచ్చిన వెండి కాఫీ సెట్లోంచి స్వయంగా కాఫీ పోసి ఇచ్చి, వెండి పళ్ళెంలో బిస్కెట్లు ఆఫర్ చేసి, తన కంపెనీ వివరాలు, తన షేర్లు, బ్యాంక్ అకౌంట్స్, తన ఆస్తిపాస్తులు చెప్తూ ఉంటే అప్పటికి ఒంటి మీద తెలివొచ్చినట్లు ఇదంతా ఆయన తనకెందుకు చెప్తున్నాడు అన్న ఆలోచన వచ్చి తెల్లబోతూ వినటం తప్ప అడగలేకపోయాడు. అన్నీ చెప్పిన ఆయన ఆఖర్న, ఈ ఆస్తి అంతటికీ వారసురాలు ఎవరో తెలుసా? నా ఒక్కగానొక్క కూతురు అంటూ ఉండగా ఆయన మొహంలో ఎలా విషాదపు నీడలు కదిలాయో గుర్తించి ఆశ్చర్యపోయాడు. అన్నీ చెప్పిన ఆయన హఠాత్తుగా ప్రసాద్ చేయి పట్టుకొని, రా బాబు, మా అమ్మాయిని చూపిస్తాను అంటూ మేడ మీదకు తీసుకెళ్లాడు. ఉత్కంఠతతో మేడ మీదకి వెళ్ళిన ప్రసాద్కి పెద్ద మంచం మీద పట్టుపరుపుల మధ్య సిల్కు తలగళ్ళు నానుకొని ఏదో పుస్తకం చదువుకుంటూ ఉన్న అమ్మాయిని చూపించాడు ఆయన. చక్రాల కుర్చీ పక్కనే ఉంది. మా అమ్మాయి లత. లత, ఇతను ప్రసాద్ అని మన ఆఫీసులో ఉద్యోగం కోసం వచ్చారు. మన ఇంటికి పిలిచాను మాట్లాడటానికి. ఆయన మాటలు అర్థమైనట్లుగా ఆ అమ్మాయి తల పంకించింది. హఠాత్తుగా ఆమె మొహంలో ఎరుపు రంగు తొంగి చూసింది. ప్రసాద్ వంక చూసి తలదించుకుంది. చూశావుగా, రా అంటూ ఆయన మళ్ళీ ప్రసాద్ని తీసుకొని కిందకొచ్చాడు. చూశావా బాబు, ఇంత ఆస్తికి వారసురాలైనా కూడా నా కూతురు ఏదీ అనుభవించలేకుండా చేశాడు ఆ దేవుడు. మంచంలోంచి కదలలేని అవిటిదాన్ని చేశాడు. చూశావా నాయనా? ఆయన గొంతు రుద్ధమైంది, మొహం ఎర్రబడింది. లక్షలు, ఈ మేడలు, కార్లు, ఇవన్నీ ఎవరి కోసం బాబు? దానికోసం. అది అనుభవించలేనిదైపోయింది. కనీసం దాని కడుపున 4 పిల్లలు పుడితే ఈ శ్మశానం లాంటి ఇంట్లో కళ వస్తే చూసి కన్నుముయ్యాలి అన్న ఆశ. నా తర్వాత నేనున్నాను అని దానికి చేయూత ఇచ్చే మనిషి కోసం చూస్తున్నాను బాబు. దానికి నేను ఇవ్వగలిగింది డబ్బు, కానీ కష్టానికి సుఖానికి తోడుండాలి ఒకరు. నా తర్వాత అది దిక్కులేనిది అవ్వకూడదని నా బాధ. అందుకే దానికి పెళ్లి చేయాలని నా కోరిక. చూడు బాబు ప్రసాద్, ఇదంతా నీతో ఎందుకు చెప్తున్నానో నీకు ఈ పాటికి అర్థమై ఉండాలి బాబు. ఈ ఆస్తి, ఈ లక్షలు, ఈ కార్లు, ఈ షేర్లు అన్నీ కానుగ్గా తీసుకొని నా కూతురికి నీ చేయి ఆసరా అందించగలవా? అంత పెద్ద ధనవంతుడు, అంత ఆస్తి అంతస్తు ఉన్న ఆయన ఏమీ లేని బికార్లాగా ప్రసాద్ ముందు దోసులు బొగ్గి నిలబడ్డాడు. అసలే అనుకోని విధంగా జరిగిన ఈ సంఘటనకి బిత్తరపోయిన ప్రసాద్ ఆయన అలా దీనంగా, ధైన్యంగా అడిగిన ఆ తీరుకి విచలితుడై జవాబు ఏం చెప్పాలో తెలియక తడబడిపోయి నేను అన్నాడు. ఆలోచించుకో బాబు, తొందర ఏం లేదు. మీ ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పి ఆలోచించి చెప్పు. నన్నే ఎందుకు మీరు అడిగారు? ఇంకెవ్వరు? చాలామందిని చూస్తున్నాను నాయన. నాకు నచ్చిన వాళ్ళు కనపడితే వాళ్ళు ఇష్టపడక ఇలా కాలం జరిగిపోతుంది. ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళతో బుద్ధిమంతులు, మంచి కుటుంబం నుంచి వచ్చిన, సత్ప్రవర్తన, నీతి, నిజాయితీగా ఉండగలరు అనుకున్న వాళ్ళని చూసి అడిగాను. బాబు, నా లక్షలన్నీ ఇస్తా అన్నా కొందరు అంగీకరించలేదు. నీకు ఇష్టమైతే ఆలోచించి చెప్పు నాయనా. ఈ ఇల్లు, వాకిలి, నా బిజినెస్ అన్నింటితో పాటు దాన్ని నీ చేతిలో పెట్టి నిశ్చింతగా నిట్టూరుస్తాను. ఒక్కగానొక కూతురు బతికిలా అయిందని మంచం పట్టి బెంగతో పోయింది నా భార్య. నేను జీవోత్సవంలా నా కూతురి కోసం నా ఆసరా లేకపోతే బతకలేని దానికోసం బతుకుతూ ఉన్నాను. ఈ ఇంటింటి కథకు ఇక్కడితో విరామం ఇచ్చేద్దాం. మళ్ళీ తిరిగి కొనసాగిద్దాం. సరేనా అండి?